వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మననిస్తాం. పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం మధ్యాహ్న భోజనంలో అందించడం చాలా సంతోషకరమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జూలపల్లి మండలంలోని కాచాపూర్ గ్రామంలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో సందర్శించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కిచెన్ గార్డెన్ ద్వారా సాగు అయ్యే కూరగాయలను ప్రతిరోజు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ద్వారా అందించి పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం అందించడం సంతోషకరమని పాఠశాలలో సమర్థవంతంగా కిచెన్ గార్డెన్ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను కలెక్టర్ ప్రశంసించారు. పాఠశాలలోని విద్యార్థుల తల్లులతో కలిసి జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. ప్రతిరోజు విద్యార్థులకు రుచికరమైన భోజనం అందిస్తున్న మధ్యాహ్న భోజనం వర్కర్లను కలెక్టర్ అభినందిస్తూ నజరానా అందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా పాఠశాలలోని విద్యార్థుల తల్లులకు నిర్వహించిన ఆటల పోటీలను కలెక్టర్ తిలకించి విజేతలకు బహుమతులను అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ఇంటి వద్ద మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను సైతం పెంచాలని కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి మహిళా ఉపాధ్యాయురాలకు ఆటల పోటీలు గెలుపొందిన విజేతలను జూలపల్లి ఎంపీడీఓ విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, పాఠశాల అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పిఎం షేక్, జూలపల్లి ఎంపీడీఓ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అవసరమంటే మేము కూడా కుకింగ్ ఇచ్చేస్తాం. అవసరమంటే వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు మొన్న మనం కలుసుకున్నాం సార్. నేను ఎలక్షన్ వచ్చాను. కరీంనగర్లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు చూపించారు.